భారత క్రికెట్ జట్టు ఈ నెల 19 నుంచి సొంత గడ్డపై బంగ్లాదేశ్ తో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. చెన్నైలో జరిగే మొదటి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం 16 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్ ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిన్న ఆదివారం ప్రకటించింది. ఇక ఇటీవల పాకిస్తాన్ ను ఆదేశంలోనే ఓడించి 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ని గెలిచిన బంగ్లాదేశ్ ఇప్పుడు చాలా బలంగా కనిపిస్తుంది. దీంతో ఆ జట్టును ఎదుర్కొనేందుకు భారత్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగనుంది. ఇక బంగ్లాతో ఆడే మొదటి టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ జరిగిన 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో సత్తా చాటిన యశస్వి జైస్వాల్ బంగ్లాదేశ్ సిరీస్ కూడా ఎంపికయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడు ఓపెనర్ గా ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఇక మరో యంగ్స్టర్ శుభమన్ గిల్ 3వ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చు. ఇక తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పటిలాగే నెంబర్ 4 పొజిషన్ లో బ్యాటింగ్ కు వస్తాడు. అయితే ఇంగ్లాండ్ సిరీస్ తో టెస్టులోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ బంగ్లాతో జరిగే సిరీస్ కూడా అతను సెలెక్ట్ అయ్యాడు. కానీ చెన్నైలో జరిగే మొదటి టెస్టులో అతడికి ప్లేయింగ్ 11 లో స్థానం దక్కడం అనుమానంగా మారింది. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగవచ్చు. ఇక తర్వాత రిషబ్ పంత్ 21 నెలల తర్వాత తిరిగి టెస్టు జట్టులోకి వచ్చాడు. దీంతో మెయిన్ కీపర్ గా అతడే ప్లేయింగ్ 11 కి ఎంపిక కానున్నాడు. ఇక 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే అశ్విన్, రవీంద్ర జడేజాలు పక్కగా కనిపిస్తుంది. అయితే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఇద్దరిలో ఎవరు ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజులు పక్కా. దీంతో బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో అంచనా ప్రకారం ప్లేయింగ్ 11 ఇది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ లేదా అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.